హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏపీఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి పెరికిట్లోని శ్రీ దేవికా కలర్స్లో అయితే ఉన్నాము. ప్రీవియస్ అయితే మనం అన్ని గణపతులు చూసినాం, కానీ ఈ వీడియోలో ఏంటంటే సోల్డ్ అవుట్ కాని గణపతులు అయితే చూద్దాము. అట్లనే కుందన్ వర్క్స్ అయిన గణపతులు అవి కూడా చూద్దాము. అట్లనే ఎవరైనా కుందన్ వర్క్స్ చేయించుకున్నాం అనుకున్న వారు ఉంటే మాత్రం పైన స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా, నెంబర్కి అయితే కాల్ చేసి చేయించుకోవచ్చు. అండ్ స్పెషల్ ఛార్జెస్ ఉంటాయి వాటికి కూడా. అండ్ ఇప్పుడైతే మనము సోల్డ్ అవుట్ కాని గణపతులు అయితే చూసేద్దాం. ఓకేనా, చలో లెట్స్ గో. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనము అడ్రస్ అయితే చూద్దాము. మనకు వచ్చేసి పెరికిటు ఆర్మూర్ దగ్గర, ఇది మన హైవే రోడ్డు. ఇటు పోతే హైదరాబాద్, ఇటు పోతేనేమో మహారాష్ట్ర. మనకి ఇది శ్రీ దేవికా కలర్స్ యొక్క ఫస్ట్ షెడ్. ఇక్కడ మనకు ఆలీ టవర్స్ ఆపోజిటే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ షెడ్. చూసిరు కదా, ఈ నుంచి పడితే ఆడదాకా ఉన్నాయి. వీళ్ళన్నీ కూడా ముంబై మోడల్స్కు సంబంధించిన గణపతులు. ఇప్పుడైతే మనం లోపలికి పోయి సోల్డ్ అవుట్ కాని గణపతులు అయితే మనం చూపిద్దాము. అంజమామ లోపల ఉన్నాడు, మనకు అంజమామ చూపిస్తాడు అన్నీ కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం టోటల్ గణపతికి కుందన్ వర్క్ చేసిరు. మొత్తం చూసిరు కదా ఎంత నీట్గా ఉన్నదో. హ్యాండ్స్ పైన ఇగో కుందన్ వర్క్ అసలుకి చూస్తే ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. అంత మంచిగా ఉంది గణపతికి. మొత్తం కూడా చక్నం మీద కానీ తొండం మీద కానీ అట్లనే కిరీటానికి మొత్తం కూడా కుందన్ వర్క్స్ ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు మొత్తం అన్ని గణపతులు చూపిస్తాం, మీరు మొత్తం తొందరగా చేరి చలో. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని గణపతులు కూడా రెడీ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఈ గణపతికి కుందన్ వర్క్స్ చేసిర్రు. అంటే ఇది కొన్ని ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నారు. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకు చేసిస్తారు. నేను స్క్రీన్ పైన కూడా నెంబర్ ఇస్తాను, నెంబర్కి అయితే కాల్ చేసేయండి. మంచిగా కనబడుతుంది అసలుకి స్టోన్ ఐటమ్ అంతా కూడా చూడండి, దగ్గరికి వెళ్ళిపిస్తున్నా. ఎంత ఎక్సలెంట్ ఉంది చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉన్నది. హ్యాండ్ చూసిరా, హ్యాండ్ కూడా మస్తు ఇచ్చారు. ఇట్లా నెమలి, ఇగో నెమలి పింఛము, నెమలి నంబర్ ఉన్నది కూడా. చలో చూద్దామా. ఒక్కొక్క గణపతి ఒక్కొక్క మోడల్ ఉన్నాయి. ఆంజనేయ స్వామి అవతారంలో ఉన్న గణపతి మనకు దాదాపు ఏం లేకుండా 15 ఫీట్ల వరకు ఉంటుంది. మనకి ఇట్లా జెండా పట్టుకొని నడుస్తున్న స్టైలు. మనకు హనుమంతుడు ఉంటుంది కదా, సేమ్ స్టైలు అదే మోడల్ మనకు గణపతి అయితే తయారు చేసారు. అండ్ ఈ గణపతి మనకు అవైలబుల్లో ఉన్నది. ఈ గణపతి కూడా మనకు అవైలబుల్ ఉన్నది. విఠలేశ్వర స్వామి కుందన్ వర్క్స్ కూడా వేసిరు ఈ గణపతికి. విఠలేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి. మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా సూర్య భగవాన్ ఇచ్చారు ఆర్చ్. ఓకేనా, ఈ గణపతి కూడా మనకు అవైలబుల్ ఉంది. దాదాపు 12 ఫీట్కి ఎబో ఉంటుంది. కొద్ది గణపతిలో ఉన్నాయి. ఈ గణపతి కూడా మనకు అవైలబుల్ ఉన్నది. దాదాపు 15 ఫీట్ల ఎబో ఉంటుంది ఈజీగా. ఇక్కడ నెమలి పింఛం కూడా మంచిగా ఇచ్చారు కింద. ఫ్లూట్ ఉంది, ఫ్లూట్ ఉంది. బట్ట కూడా మంచి హైలైట్ ఇచ్చారు. ఇక్కడ మనకు క్లాత్ వర్క్ చూడండి, మంచిగా ఉంది. పంచ వర్క్. ఇది మనకు అంచులు కూడా మస్తు ఎక్సలెంట్ ఇచ్చారు. ఇట్లా చూసారు ఎంత మంచిగా. కండువ కూడా నంబర్ ఇచ్చారు. ఈ గణపతి కూడా మనకు దాదాపు 15 ఫీట్ వరకు ఉంటుంది. ఈ గణపతి కూడా మనకు అవైలబుల్ ఉన్నది. ఇంకొక గణపతి స్టాండింగ్ పొజిషన్ లో ఉంది. పువ్వు పైన నిలబడ్డ గణపతి, తామర పుష్పం పైన దాదాపు 16 ఫీట్ల ఎబో ఉంటది ఈజీగా. దీనికి కండువ బాగా పెద్దగా ఇచ్చారు, నిలబడ్డాయి కదా. కానీ నెంబర్ ఉంది గణపతి మాత్రం, నెంబర్ ఉన్నది. అదే నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి మాత్రం. తామర పుష్పం కింద లక్ష్మీ గణపతి అంటారు. ఇక్కడ కూడా మనకు శివుని అవతారంలో ఉన్న గణపతి. దూరంకి వెళ్ళి చూడండి, మంచిగా కనబడుతుంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి మాత్రం. కలరింగ్ మస్తుంది గణపతికి, ఎక్సలెంట్ వేసారు. ఎక్సలెంట్ కనబడుతుంది. మళ్ళీ ఎన్ని ఫీట్ ఉంటాయన్న గణపతి? గణపతి 12 ఫీట్ అబోవ్ ఉంటుంది ఈజీగా. ఇక్కడ కూడా మనకు జై శ్రీరామ్ అని చెప్పేసి మీరైతే కామెంట్ చేయరు, ఎందుకంటే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామిని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామి గద పైన కూర్చున్న బొజ్జ గణపయ్య. దాదాపు ఆంజనేయ స్వామి 15 ఫీట్లు ఉంటుంది, గణపతి మాత్రం 3-4 ఫీట్ల వరకు ఉంటుంది. అది ఇట్లా మనకు గద పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఇక్కడ గణపతికి కవర్ వేసారు డస్ట్ పడకుండా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే శేషనాగు. ఈ గణపతి కూడా అవైలబుల్ ఉంది. శేషనాగి పెద్ద ఉన్నాయి, ఇంకా గణపతి ఎంత పెద్ద ఉంది చూడు. ఇగో శేషనాగు పైన ఎట్లా మంచి కూర్చున్న స్టైల్ కూడా ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ మనకు బొట్టు కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చారు. చూసిరా, గణపతికి బొట్టు మన శివలింగం ఇచ్చారు. శివలింగం పైన ఇట్లా పూలు కూడా అసలు అంత పర్ఫెక్ట్ వేసారు. కలర్ మాత్రం గణపతి వచ్చేసి దాదాపు 15-16 ఫీట్లకి ఎబో ఉంటుంది. 15-16 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ శేషనాగ్ కూడా కలర్ చూడండి ఎంత మంచిగా ఉందో, ఎక్సలెంట్ ఉన్నది. ఇప్పటివరకు మనం చూసిన అన్ని కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయి గణపతులు. ఇంకా ఇంకొక గల్లీ ఉన్నది, ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి. కూర్చున్న మోడల్ గణపతులు హైలైట్ ఉంటాయి. ఇక్కడ రాయో, ఇక్కడ చూడనా. వావ్, దాదాపు గణపతి వచ్చేసి 15 ఫీట్ల ఎబో ఉంటుంది. పెద్ద గణపతి, అది వెడుతులు కూడా బాగా పెద్దగా ఉన్నాయి. సింహాసనం పైన కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ లో మనకు ఆర్చ్ కూడా వస్తుంది. మనకు కలశాలు ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ చుట్టూ మొత్తం కూడా. ఈ గణపతి కూడా మనకు అవైలబుల్ ఉన్నది. ఓకే, బుక్ చేసుకునే వాళ్ళంటే మాత్రం తప్పకుండా తొందరగా వచ్చేసేయండి. అట్లనే ఇంకొక గణపతి చూపిస్తా. ఆ గణపతి కూడా మనకు అవైలబుల్ ఉన్నది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా గణపతి. రాముల మోడల్లో ఉన్న గణపతి బుకింగ్ అయింది గణపతి ఆల్రెడీ. ఇక్కడ మనకు శివలింగంకి అభిషేకం చేస్తున్న బొజ్జ గణపతి. ఈ గణపతి కూడా మనకు అవైలబుల్ ఉంది. దాదాపు ఈ గణపతి ఏం లేకుండా ఒక 16-17 ఫీట్ల వరకు ఉంటుంది. పెద్ద గణపతి, పెద్ద గణపతి. ఓకే, ఇక్కడ గణపతి కూడా ఉంది.
చాలా యూనిక్ కనబడుతుంది ఇక్కడ చూస్తే మాత్రం. బాడీ కలర్ అట్లనే అది ఇచ్చిన స్టోన్స్ మోడల్ ఉంది. టెక్స్చర్ టైప్లో ఇచ్చారు మనకు. బాడీ కానీ ఫేస్ కానీ మొత్తం అసలుకి టెక్స్చర్ టైప్లో ఇచ్చారు. ఇట్లా కూర్చునే స్టైల్ కూడా ఎక్సలెంట్ ఉన్నది, బాగా పెద్దగా ఉన్నది, గంభీరంగా ఇట్లా ఉన్నది మంచిగా. కలర్ కూడా మస్తు ఇట్లా తొండం పైన కూడా మల్టీ కలర్ వేసి చూసిరా ఎంత మంచిగా కనబడుతుందో పూల టైప్లో. ఓకే చలో మళ్ళీ ఇంకా ఇట్లా పోదామా. ఎక్కువ గణపతి ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ కూడా గణపతి కూడా అవైలబుల్ ఉంది మనకు. ఇక్కడ మన పంచ కలర్ వేరే ఉన్నది, పంచ కలర్ గ్రీన్ కలర్ పంచలో మళ్ళీ కూర్చున్న మోడల్ కూడా హైలైట్ ఉన్నది, మంచిగా ఉంది. ఇంకా లోపలికి వద్దాం. ఈ గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవరు బుక్ చేసుకున్నారు కానీ ఆర్మూర్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. వావ్ యూనిక్ ఆర్మూర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఫ్రెండ్స్, ఈ గలీలో చూసుకుంటే మొత్తం కూడా చిన్న గణపతులు పెద్ద గణపతులు రెండు ఉన్నాయి. అమ్మవారి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గణపతులు ఇవన్నీ కూడా చూసిరు కదా. ఈ నుంచి పడితే ఆడ లాస్ట్ వరకు అవే గణపతులు దాదాపు బుకింగ్ అయిపోయినాయి గణపతులు. ఇక్కడ చూసి అంజనా స్వామిని చూసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయరి. అది పెద్ద గణపతి మోడల్ ఎక్సలెంట్ ఉన్నది కదా. కలర్ మాత్రం యూనిక్ మోడల్ ఇచ్చారు. అర్రే నెక్స్ట్ లెవెల్ ఉన్నది కలర్ మాత్రం ఎక్సలెంట్. ఈ గణపతి కూడా మనకు అవైలబుల్ ఉన్నది. తొందరగా ఇచ్చారు బుక్ చేసుకోవడానికి. గణపతి మాత్రం మస్తున్నది. ఇక్కడ ఇంకొక గణపతి కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇక్కడ పంచ కూడా ఎంత మంచి ఎక్సలెంట్ కట్టిరు. కానీ అన్ని క్వాలిటీ అన్న పంచాలు అన్ని మస్తు ఎక్సలెంట్ బ్రాండెడ్ మంచిగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఈ గణపతి అవైలబుల్ ఉంది మనకి. ఇక్కడ గణపతి చేతిలో త్రిశూలం పట్టుకుని ఉన్నది. మీకు ఇక్కడ అమ్మవారి బ్యాక్గ్రౌండ్తో ఉన్న గణపతులు ఇవే. మొత్తం సెట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కవర్ చేసారు, డస్ట్ పడుతుంది. ఈసారి ట్రెండింగ్ లో ఉన్న గణపతి. ఇక్కడ లైన్ కొద్ది అన్ని గణపతులు కూడా తయారు చేస్తున్నారు ఈ రోజులో మొత్తము. ఆల్మోస్ట్ ఈ గణపతులు అన్నీ కూడా బుకింగ్ అయిపోయినాయి. మల్లార్ స్వామి అవతారంలో ఉన్న గణపతి. వా అన్న ఏమన్నా మల్లార్ స్వామి బాగా చూసారు రైట్ లోనే. అదే ఉన్నది. ఈ గణపతి కూడా మనకు అవైలబుల్ ఉంది. దాదాపు 10 feet ఎబోవ్ ఉంటుంది. ఇక్కడ చూడండి చేతిలో త్రిశూలం పట్టుకున్నది గణపతి. అరే ఎక్సలెంట్ ఉన్నది, బాగా పెద్ద ఉందా త్రిశూలం. బుకింగ్ అయింది గణపతి. కరీంనగర్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ గణపతి మనకు అవైలబుల్ ఉన్నది. త్రిశూలం పట్టుకొని ఉన్నది గణపతి వచ్చేసి. దాదాపు కూడా సేమ్, బట్ ఏంటంటే మనకు ఆ సైడ్లో ఇచ్చారు, మనకు రైట్ సైడ్లో. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు. ఈ గణపతి వచ్చేసి దాదాపు 11-12 feet ఉంటుంది ఈజీగా. ఓకే, బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది మనకు. ఇంకా మూడు గణపతులు బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మనకు త్రిశూలాలు ఇచ్చారు వెనక. ఇక్కడనేమో మనకు గదలు ఇచ్చారు, మధ్యలో త్రిశూలం ఇచ్చారు, మధ్యలో త్రిశూలం పైన. కానీ కూర్చున్న మోడల్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. ఇలా ఇక్కడ ఒక గణపతి చూపిస్తా, ఎక్సలెంట్ ఉంది. జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయరు. రాముని అవతారంలో ఉన్న గణపతి ఇస్తున్నట్టు. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. బుకింగ్ అయింది ఆల్రెడీ. కామారెడ్డి వాళ్ళు బుక్ చేసుకున్నారు. కామారెడ్డి వాళ్ళు. ఇక్కడ కూడా ఒక గణపతి, స్పెషల్ గణపతి. అబ్బా అన్న ఎంత పెద్ద చూసినా, దాదాపు 20 feet వరకు ఉంటది. చేతులతోటి 6 చేతులు ఇచ్చారు. అరే కలర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఒకటి. మాకు నిలబడ్డ మోడల్ చూసినావా? ఎవరు కానీ మా మీద ఉన్నది చెప్తావు. మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఎక్కడ? కామారెడ్డినా రామాజ్పేటనా? రామాజ్పేట అనుకుంటే అక్కడ కరెక్ట్ కనబడతలేదు. ఇక్కడ గణపతి దాదాపు ఏం లేకుండా 18-19 feet వరకు ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది అసలుకి. వాళ్ళు మాత్రం కామెంట్ చేయరు పెద్ద గణపతి తీసుకుంటున్నామని. అది ఇక్కడ మనకు 3 సింహాల పైన స్వారీ చేస్తున్న గణపతి. ఈ గణపతి కూడా పెద్దదే, దాదాపు 19 feet వరకు ఉంటుంది. బాడీ కలర్ చూసినా ఎంత మంచిగా ఉన్నది, ఎక్సలెంట్ ఉన్నది. సోల్డ్ అవుట్ ఈ గణపతి కూడా. చలో ఇక్కడ కూడా మనకు చిన్న గణపతులు. ఈ గణపతి సోల్డ్ అవుట్. మనకి ఇక్కడ సైడ్ చూసుకుందాం. ఇంకా కొన్ని గణపతులు ఉన్నాయి. ఈ గల్లీలో చిన్న గణపతులు ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసినాం కదా కలర్తో అయింది. ఇవే గణపతులు. ఇక్కడ ఈ గణపతి కూడా అవైలబుల్ ఉంది. ఈ గణపతి అవైలబుల్ ఉంది. ఈ గణపతి ఈ మూడు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూపెట్టాను ఎట్లున్నది. బావు ఇక్కడ చక్రాల టైప్ లో ఇచ్చారు. మంచి గజ్జుమంటారు ఈ గణపతిని చూస్తే. అది దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి చూడండి ఎంత మంచిగా ఉందో. బాగా పెద్దగా లేదు, బాగా చిన్నగా లేదు. దాదాపు 9-10 feet వరకు ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, ఈ 3 గణపతులు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ గణపతి కూడా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఈ గణపతి మనకు అవైలబుల్ ఉన్నది. మనకు బ్యాక్గ్రౌండ్ లో కూడా ఆర్చ్ ఇచ్చారు. ఆల్రెడీ తయారైతుంది. ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది. గణపతి కూడా మనకు అవైలబుల్ ఉన్నది. ఫినిషింగ్ కలర్ దాదాపు 10 feet హైట్ ఉంటుంది ఈ గణపతులు బ్యాక్గ్రౌండ్ తోని. ఈ గణపతి కూడా బుకింగ్ కి ఉన్నది. అండ్ మనం ఇంకా లోపలికి పోయి చూద్దాము. పెద్ద పెద్ద గణపతులు అయితే తయారు చేస్తున్నారు. అన్ని బుకింగ్ అయిపోయినాయి. ఇక్కడ చూసారా 3 తలల వినాయకుడు ఆల్రెడీ బుకింగ్ అయింది. చాలా స్పెషల్గా ఉంది, యూనిక్గా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు శివలింగంతో ఉన్న గణపతి చూసినాం కదా, అవే గణపతులు ఇక్కడ ఆల్రెడీ బుకింగ్ అయిన గణపతులు ఇవన్నీ కూడా. ఇక్కడ వర్క్ అంతా నడుస్తుంది, వెల్డింగ్ వర్క్, ఇటు సైడ్ పిఓపి వర్క్ అంతా కూడా చేస్తున్నారు. చలో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈ గణపతి చూసిరా. ఈ గణపతి అవైలబుల్ ఉంది. ఈ గణపతి సిట్టింగ్ పొజిషన్ చూడరు ఎంత హైలైట్ ఉన్నదో.
నెక్స్ట్ లెవెల్ ఉన్నది, మస్తు ఉన్నది. కలర్ అయితే మస్తు కనబడుతుంది, పంచగట్టి కలర్ ఇస్తే. కూర్చునే స్టైల్ కూడా ఎంత మంచిగా ఉందో. కూర్చున్న మోడల్ మంచిగా ఉంది. దాదాపు పెద్ద గణపతి అనేది, పెద్ద గణపతి 15 feet ఎబో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసి ఆల్మోస్ట్ గణపతులు అన్నీ రెడీ చేస్తున్నారు. అటు సైడ్ కూడా పోయి చూద్దాం ఇంకా వర్క్ ఎట్లా నడుస్తుంది ఇంకా అని చెప్పేసి. ఇక్కడ ఐరన్ వర్క్ నడుస్తుంది. ఇటు సైడ్ ఏమో అయ్యో పెద్ద త్రిశూలం. దేనికత్తా అన్నది త్రిశూలం, మామూలు పెద్ద లేదు త్రిశూలం, పెద్ద ఉన్నది. వారేవా ఒక డమరుకం, అవి కూడా పెద్ద ఉన్నాయి. డమరుకం కూడా చూసిరు. ఇక్కడ చూసిరా డమరుకం పెద్దది, ఏం లేకుండా ఒక 5-6 feet ఉంటుంది. పొడులాగా ఇది కూడా బాగా పెద్ద ఉంది, కూడా 6 feet దాకా ఉంటుంది. ఇక్కడ ఇంకా గణపతి కూడా రెడీ చేస్తారు అనుకుంటా. అమ్మవారితో ఉన్న గణపతులు ఇవన్నీ కూడా ఆల్రెడీ మేకింగ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా బుకింగ్ అయిపోయినాయి. చూసారు కదా, ఈ షెడ్లో ఉన్న అన్ని గణపతులు కూడా మనమైతే ఆల్మోస్ట్ చూసేసినాము. అండ్ మనం ఫస్ట్ షెడ్ చూసినాం కదా, అక్కడ మనకు బ్లూ కలర్ షెడ్ ఉంది చూసిరా, ఆ షెడ్లోకి పోయి మనం ఇప్పుడు చూద్దాం ఏమేమి గణపతులు ఇంకా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. ఓకేనా, అందులో కూడా మంచి మంచి మోడల్ గణపతులు ఉన్నాయి. అట్లనే మీకు ఇప్పుడు చూపించిన గణపతిలో మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి, బుకింగ్ చేసేసుకోండి. చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. అట్లనే కుందన్ వర్క్స్ చూసిరు కదా ఎంత మంచిగా ఉందో హైలైట్. అట్లా మీరు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా కుందన్ వర్క్స్ కూడా చేయించుకోవచ్చు. అంటే పైన స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి కాల్ చేసేయండి. ఎక్స్ట్రా ప్రైస్ అవుతుంది కాబట్టి. చాలా ఇప్పుడైతే మనం అక్కడికి పోయి అలా కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇందులో కూడా మనకు అవైలబుల్ ఉన్న గణపతులు అయితే చూద్దాము. ఇది ఫస్ట్ షెడ్. ఇక్కడ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి. ఏ గణపతులు అనేది మనం చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే ఏనుగు మీద గణపతి, ఏనుగు మీద గణపతి దాదాపు 10 feet హైట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఈ గణపతి అవైలబుల్ ఉన్నది. అట్లనే ఇక్కడ మనకు 3 తలల వినాయకుడు. ఈ గణపతి కూడా దాదాపు 12 feet ఎబో ఉంటుంది, పెద్ద గణపతి. ఈ షెడ్ ఓకే, మనకు పెద్ద పులి, పెద్ద పులి గణపతి పైన కూర్చున్న గణపతి, కూర్చున్న మోడల్ మంచిగా ఉంది. గణపతి కూడా మనకు 8 feet వరకు ఉంటుంది. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అంజన పైన నిల్చున్న మోడల్ గణపతి, అంజన పైన నిల్చొని ఉన్న బుజ్జ గణపతి. అతని గణపతి బాణం ఇస్తుంది, బాణం ఇస్తున్న మోడల్. ఓకేనా, చూడండి ఎంత మంచిగా ఉన్నదో, ఎక్సలెంట్. దాదాపు 10 feet ఎబో ఉంటుంది. విష్ణు అవతారంలో ఉన్న గణపతి దాదాపు 9-10 feet వరకు ఉంటుంది. 10 feet ఎబో ఉంటుంది గణపతి, పెద్ద ఉంది. ఇక్కడ మనకు గుర్రం పైన సారీ చేస్తున్న గణపతి, ఎక్సలెంట్. అసలు గుర్రం బాగా పెద్దగా ఉన్నది, ఎక్సలెంట్. అసలు గణపతి కూడా బాగా పెద్దగా ఉంది, నిల్చున్న మోడల్ చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు స్టాండింగ్ పొజిషన్లు ఇచ్చారు. ఓకే, ఇంకా లోపల కూడా కొన్ని గణపతులు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాము. అయ్యో చూపిద్దాం దా. ఇగో చిన్న కుక్క పిల్లలు ఆడుకుంటాయి. చలో చలో చలో. పెద్ద పెద్ద గిట వీడు నార్మల్ చూపెట్టు పెద్ద గణపతి. ఇక్కడ మనకు సింహం పైన నిల్చొని ఉన్న గణపతి, స్టాండింగ్ పొజిషన్ చూసి. గణపతి ఫుల్ వర్క్ అయిపోయింది, అవైలబుల్ స్టాండింగ్ పొజిషన్ 10 feet ఎబో ఉంటుంది. అట్లనే ఇటు సైడ్ ఇంకా కొన్ని గణపతులు ఉన్నాయి, ఆ గణపతులు కూడా చూసేద్దాం. ఈ గణపతి కూడా మనకు ఫార్మర్ పైన నిల్చొని ఉన్న గణపతి. ఓకే, ఇక్కడ నిల్చున్న స్టైల్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నదో. అరే వారేవా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణపతి. ఈ గణపతి కూడా మనకు 10 feet హైట్ ఉంటుంది. ఇగో ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే వాయుదేవు పైన నిల్చున్న మోడల్, బాణం ఇస్తున్న మోడల్ గణపతి ఇస్తున్న మోడల్. ఓకే, వాయుదేవుడు పైన నిల్చొని ఉన్న గణపతి. ఓకే, ఈ గణపతి కూడా 10 feet హైట్ ఉంటుంది. ఇక్కడ సైడ్ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి, మొత్తం కలర్తో సహా కంప్లీట్ అయిపోయినాయి, పంచాలు కూడా కట్టేసారు. కూర్చున్న మోడల్ గణపతి, కూర్చున్న మోడల్ ఇవన్నీ కూడా. ఇక్కడ మనకు శేషనాగు అటు సైడ్ ఇటు సైడ్. అక్కడ మనకు వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి. ఇక్కడ చూడండి మీకు చూపిస్తా. ఇక్కడ చూసిరా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మంచిగా కిరీటం చూడు ఎంత మంచిగా ఉంది, ఇచ్చారు. అదే వెంకటేశ్వర స్వామి, బాలాజీ వెంకటేశ్వర స్వామి కూర్చున్న మోడల్ మాత్రం హైలైట్ ఉన్నది. ఇక్కడ గణపతి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, గుట్టల మధ్యలో కూర్చున్న మధ్య కొండలపైన కూర్చున్న గణపతి. ఇక్కడ సైడ్ కూడా మనకు రెక్కలు, అటు సైడ్ ఇటు సైడ్ సింహాసనానికి. ఈ గణపతి కూడా అవైలబుల్ ఉంది మనకు. ఇక్కడ మనం చూసినాం కదా, ఈ 4 కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసిన గణపతులు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా 2 గణపతులు ఉన్నాయి. పంచ మాత్రం మంచిగా ఉంది, సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి కూడా మనకు అవైలబుల్ ఉంది. ఈ గణపతి, ఇక్కడ ఇంకొక గణపతి రెక్కలతో ఉన్న గణపతి, రెక్కలు, సింహాసనానికి రెక్కలు. ఓకే, కూర్చున్న మోడల్ మాత్రం హైలైట్ ఉంది. వర్క్ చూడండి ఎంత నీట్గా ఉన్నదో, ఎక్సలెంట్ అసలుకి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ ఇందులో మనకు ఇంకా అవైలబుల్ ఉన్న గణపతులు అయితే మొత్తం టోటల్గా చూపించేసిన. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుక్ చేసేసుకోండి. చాలా మంచి మంచి గణపతులు ఉన్నాయి శ్రీ దేవికా కలర్స్, పెర్కిట్, ఆలి టవర్స్ ఆపోజిట్. ఓకే, చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.